మీ జీవితంలో ఎంత పెద్ద కష్టం ఉన్నా, వివాహ సమస్యలు, అన్యాయం, ఆర్థిక ఇబ్బందులు, అన్ని రకాల సమస్యలకి ఒకే ఒక్క వ్రతం మీ జీవితాన్ని మార్చగలదు. అది సంకష్టహర చతుర్థి వ్రతం. ఈ వ్రతం నిజంగా ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే సంకష్టహర చతుర్థి కథను కూడా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం సంకష్టహర చతుర్థి అంటే కష్టాలను తొలగించే చతుర్థి అనే అర్థం వస్తుంది. ఈ వ్రతం చేసిన వారికి జీవితంలోని ఎటువంటి కష్టాలైనా తగ్గుతాయి. వివాహాల్లో అడ్డంకులు, అన్యాయంగా మీకు ఎదురవుతున్న సమస్యలు, ఇటువంటివి ఎన్నో రకాల సమస్యలు తగ్గుతాయి. ఒక్కసారి చేసిన ఫలితం ఉంటుంది, కానీ 12 నెలలు కూడా నిరంతరం చేస్తే మహా ఫలితం వస్తుంది. ఈ 2026 సంవత్సరం ఏప్రిల్లో సంకష్టహర చతుర్థి వచ్చినటువంటి ఈ 2026 సంవత్సరం ఏప్రిల్లో సంకష్టహర చతుర్థి వచ్చిన తేదీ 2026వ సంవత్సరంలో మనకి చైత్ర మాసంలో వస్తుంది. ఏప్రిల్ 5 ఆదివారం. తిథి ప్రారంభం ఉదయం 10 గంటల 20 నిమిషాలకు, తిథి ముగింపు ఏప్రిల్ 6 మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల వరకు. కానీ మనం వ్రతం చేయాల్సింది చంద్రోదయం సమయంలోనే, తిథి ఉండే రోజు మాత్రమే చేయాలి. కాబట్టి వ్రతం అనేది ఈ సంకష్టహర చతుర్థి వ్రతం ఏప్రిల్ 5వ తారీఖునే చేసుకోవాలి. చంద్రోదయ సమయం తెలుగు రాష్ట్రాల్లో మనకి రాత్రి 9 గంటల 28 నిమిషాలకు చంద్రోదయ సమయం అనేది ఉంది, ఏప్రిల్ 5న. ఈ నెలలో గణపతిని వికట మహాగణపతి రూపంలో పూజిస్తాం. జపం ఓం వికట మహాగణపతియే నమః కనీసం 108 సార్లు లేదా వీలైనంత ఎక్కువ జపిస్తే మంచిది. వ్రతం ఎలా చేయాలి తెలుసుకుందాం. ఉదయం నియమాలు: తెల్లవారుజామునే లేచి స్నానం చేయాలి. స్నానపు నీటిలో వీలైతే కొద్దిగా నువ్వులు వేసుకొని స్నానం చేస్తే మంచిది. గణపతికి ముడుపు కట్టాలి. ముఖ్యంగా ముడుపులో పెట్టేవి పసుపు, కుంకుమ, బియ్యం, 7 ఖర్జూరాలు, ఒక్కలు ఇవన్నీ, అండ్ తాంబూలం, ఇవన్నీ కూడా ఒక ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి గణపతి దగ్గర పెట్టాలి. అంటే ముడి వేసి గణపతి దగ్గర మీరు సంకల్పం చెప్పుకొని, మనసులో మీ కష్టాన్ని గురించి చెప్పుకొని వస్త్రంలో కట్టి గణపతి దగ్గర పెట్టాలి. ఉపవాస నియమాలు: ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. పాలు, పండ్లు తీసుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉంటే గనక తేలికపాటి ఆహారం తీసుకోవచ్చు, తప్పులేదు. ముఖ్యంగా ఇది శరీరానికి కాదు, మనసుకు నియమం ముఖ్యం. సాయంత్రం పూట మనం ఈ పూజ చేస్తాం. ఈ పూజా విధానం: గణపతికి దీపం వెలిగించి షోడశోపచార పూజ చేసుకొని, పంచామృతాభిషేకాలు చేసుకొని, అంగ పూజ చేసుకొని, 21 పుష్పాలతో పూజ చేయాలి. 21 పత్రాలతో కూడా పూజ చేయాలి. మీకు లభించిన వాటితో చేయండి. నైవేద్యం మోదకాలు లేదా లడ్డూలు లాంటివి చేసుకొని, గణపతికి ఎక్కువగా ఇష్టమైనవి ఉండ్రాళ్ళు, జిల్లుడికాయలు, అదే మోదకాలు, ఇంకా లడ్డూలు కూడా చేసుకోవచ్చు. ఎక్కువగా మోదకాలు. తర్వాత చంద్ర దర్శనం మరియు ముగింపు చూసుకుంటే, చంద్రోదయం తర్వాత చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలి. గణపతిని ప్రార్థించి ఉపవాసం విరమించుకోవచ్చు. ఈ వ్రతం చేసిన వారికి కష్టాలు తొలగుతాయి, వారి కోరికలు నెరవేరుతాయి, ఐశ్వర్యం పెరుగుతుంది, మానసిక ప్రశాంతత వస్తుంది. ముఖ్యంగా భక్తితో చేస్తే గణపతి తప్పకుండా అనుగ్రహిస్తారు. అసలు సంకష్టహర చతుర్థి అంటే ఏంటో తెలుసుకుందాం. వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన తిథుల్లో చతుర్థి ముఖ్యమైనది. ఈ చతుర్థి వ్రతం ప్రధానంగా 2 విధాలుగా ఆచరింపబడుతుంది: వరద చతుర్థి అండ్ సంకష్టహర చతుర్థి. అమావాస్య తరువాత వచ్చేదాన్ని వరద చతుర్థి అంటారు. సంకష్టహర చతుర్థి పౌర్ణమి తర్వాత వచ్చేది. సో ఈ సంకష్టహర చతుర్థి వ్రతం సమస్త కష్టాలను తొలగించి శుభ ఫలితాలను ప్రసాదిస్తుంది. ఇప్పుడు వ్రత కథ చూద్దాం. పూర్వకాలంలో ఒకసారి దేవేంద్రుడు తన దివ్య విమానంలో ప్రయాణిస్తూ గణపతి భక్తుడైన ఒక మహర్షి ఆశ్రమం సమీపం నుండి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తున్నాడు. అప్పుడు పాపకార్యాలలో నిమగ్నుడైన ఒక వ్యక్తి దృష్టి ఆ విమానంపై పడింది. ఆ దుష్ట దృష్టి ప్రభావంతో దివ్య విమానం అకస్మాత్తుగా భూమిపై ఆగిపోయింది. ఆ అద్భుతాన్ని గమనించిన ఆ దేశాధిపతి రాజు సూరసేనుడు అక్కడికి వచ్చి దేవేంద్రునికి వినయపూర్వకంగా నమస్కరించి కారణం అడిగారు. అప్పుడు దేవేంద్రుడు ఇలా అన్నారు: ఓ రాజా, మీ రాజ్యంలో ఎవరో ఒక పాపాత్మని దృష్టి కారణంగా నా విమానం మధ్యలో ఆగిపోయింది. దీన్ని మళ్ళీ ప్రయాణం చేయించాలంటే నిన్న చతుర్థి రోజున ఉపవాసం చేసిన వారి పుణ్యఫలం అవసరం అని చెప్పారు. రాజు వెంటనే సైనికులను పంపించి రాజ్యమంతా వెతికించాడు. కానీ ఎవరూ ఆ రోజు ఉపవాసం చేసిన వారు కనిపించలేదు. అద్భుతమైన సంఘటన. అదే సమయంలో కొందరు సైనికులు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూశారు. గణేశుడి దూతలు ఒక స్త్రీ యొక్క మృతదేహాన్ని తీసుకెళ్తున్నారు. వారు ఆశ్చర్యంతో అడిగారు: ఈ స్త్రీ పాప జీవితం గడిపినట్లు కనిపిస్తోంది, అయినా కూడా ఆమెను గణేశ లోకానికి ఎందుకు తీసుకెళ్తున్నారు అని. అప్పుడు గణేశ దూత ఇలా అన్నారు: ఈ స్త్రీ నిన్నటి రోజున అనుకోకుండా ఉపవాసం చేసింది. రోజంతా ఆమె ఏమీ తినలేదు. చంద్రోదయం తర్వాత మాత్రమే కొంత ఆహారం స్వీకరించింది. అలా తెలియకుండానే ఆమె చేసిన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించినట్లుగా అయింది.
ఈరోజు ఆమె మరణించింది. ఈ వ్రత ప్రభావంతో ఆమెకు గణేశ లోకం లభించింది అని. అంతేకాక గణేశ దూత ఇలా చెప్పారు: ఎవరైతే జీవితంలో ఒక్కసారైనా ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారు మరణానంతరం గణేశ లోకానికి లేదా ఉత్తమ లోకాలకు చేరుతారు అని. వ్రత మహిమ: సైనికులు ఆ పుణ్యఫలాన్ని పొందాలని కోరినా గణేశ దూత అంగీకరించలేదు. అయితే ఆ స్త్రీ దేహానికి సంబంధించిన పవిత్ర స్పర్శ మాత్రమే ఆగిపోయిన విమానాన్ని మళ్లీ కదిలించగలిగింది. దాంతో దేవేంద్రుని విమానం తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఈ కథ మనకు చెప్పేది ఏంటంటే, సంకష్టహర చతుర్థి వ్రతం ఎంత శక్తివంతమో అని. తెలియక చేసినా కూడా ఇది కొంత ఫలాన్ని అయితే ఇస్తుంది, మహాఫలాన్ని ఇస్తుంది. భక్తితో చేసిన వ్రతం మరింత ఫలాన్ని ఇస్తుంది. అది మన జీవితాన్ని మార్చగలదు. స్పష్టంగా తెలియజేస్తుంది ఈ విషయాన్ని పైన కథ. కాబట్టి వినాయకుని అనుగ్రహం కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించండి. మీ కష్టాలు అన్నీ తొలగి శుభ ఫలాలు మీ జీవితంలో వెల్లివిరుస్తాయి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం పంచామృతం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.